నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ అభివృద్ధి సూచికపై 2.0లో పేర్కొన్న అంశాలపై జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ శిక్షణలో గ్రామీణాభివృద్ధికి సంబంధించి 9 ప్రధాన అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. పేదరికరహిత జీవనోపాధి కలిగిన పంచాయతీ, ఆరోగ్యకర పంచాయతీ, టీబీ ముక్త గ్రామ పంచాయతీ, త్రాగునీటి సరఫరాలో స్వయం సమృద్ధిగల పంచాయతీ, శుభ్రమైన హరిత పంచాయతీ, స్వయం సమృద్ధిగల మౌలిక సదుపాయాల పంచాయతీ, సామాజికంగా న్యాయంగా రక్షణ పొందిన పంచాయతీ, మంచి పాలన కలిగిన పంచాయతీ, మహిళలకు అనుకూలమైన పంచాయతీలపై గ్రామ స్థాయిలో మొత్తం 147 సూచికలు, బైనరీ 65, న్యూమరిక్ 82పై శిక్షణ ద్వారా అధికారులకు పంచాయతీ అభివృద్ధి సూచిక అమలు విధానాలపై అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మన జిల్లా గ్రామాలు ముందంజలో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా పంచాయతీ అధికారి ఎన్ యాదయ్య, మెదక్ డివిజనల్ పంచాయతీ అధికారి సురేష్ బాబు, నర్సాపూర్ డివిజనల్ పంచాయతీ అధికారి సాయిబాబా, తూప్రాన్ డివిజనల్ పంచాయతీ అధికారి యాదయ్య, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీరామ్, జిల్లా సంక్షేమ అధికారి హైమావతి, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. అవి కాకుండా కూడా వేరే గ్రామ పంచాయతీస్ కూడా ఎవ్రీ మండలి కూడా ఒక 3-4 గ్రామ పంచాయతీస్, కొన్ని మండల్స్ లో 5-6 గ్రామ పంచాయతీస్ కూడా మనం మోడల్ గా చెక్ చేయాలి. వీళ్ళు కరెక్ట్ గా రాస్తున్నారా లేదా, ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నారా అనేది కూడా అట్లీస్ట్ 5 గ్రామ పంచాయతీస్ లో ఒక ఎంపీడీఓస్ అన్ని గ్రామ పంచాయతీస్ చెక్ చేయాలి. బట్ ఈ 5 గ్రామ పంచాయతీస్ ని ఫాలో అప్ కూడా చేయాలని చెప్తున్నాడు. ఫాలో అప్ అంటే వాళ్ళు ఇప్పుడు బేస్ లైన్ టెస్ట్ చేసినట్టు ఇప్పుడు బేస్ లైన్ లో ఎంత ఉన్నారు వాళ్ళు, మళ్ళీ నెక్స్ట్ మనము వాళ్ళని 100% ఏ విధంగా చేయగలుగుతాం అనేసి దాని మీద వర్కౌట్ చేయాలి. ఇప్పుడు వీటన్నిటికీ కూడా మనకి టార్గెట్ ఏంటి అనేసి అంటే 100%. సో మళ్ళీ దానికి వేరేది ఏం లేదు, 100% మనం ఇవన్నీ కూడా అచీవ్ చేయడము. సో కొద్దిగా డేటా ప్రాపర్గా తీసుకోకపోవడం, సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో ప్రాపర్గా కన్వర్జెన్స్ కాకపోవడం, సో కోఆర్డినేషన్ లేకపోవడం, సో ఇటువంటి ఇష్యూస్ అంతా కూడా రావడం వల్ల ఆ డేటా ఏది దొరుకుతుందో ఆ డేటా ఎంటర్ చేయడం, సో ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేయకపోవడం వల్ల సో మనకి రావాల్సిన ర్యాంకింగ్ రాకుండా పోవడం. సో ఏవైతే మంచిగా పర్ఫామ్ చేసిన జీపీస్ వాళ్ళు డేటా సరిగ్గా చేసినట్టు కూడా వాళ్ళు తక్కువ ర్యాంక్లో వాళ్ళు కనిపించడం, లేకపోతే ఏవైతే అసలు అంత మంచి పర్ఫార్మెన్స్ చేయని జీపీస్ ఉన్నాయో కూడా అవి ఎక్కువ ర్యాంక్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.